ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, సమర్థుడవు ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. ప్రత్యేకంగా ప్రభు ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేరణ కలుగు చేయండి, వాక్కును కలుగు చేయండి. వాక్కు మీద, ప్రేరణ మీద అభిషేకము నుంచి, మాట మీద అభిషేకము నుంచి మీరు నాతో మాతో మాట్లాడమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకున్నామని క్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మనిషిని చేసి, దేవుడు మనిషికి అన్నిటినీ ఇచ్చి, స్వేచ్ఛను కూడా ఇచ్చి, దేవుడు ఆ మనిషిని అడగడానికి నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు అడుగుతాం మనం? స్వేచ్ఛ ఇస్తేనే అడుగుతాం. సో అలాగనే ఒకవేళ మనిషిని అడిగినా కూడా మనిషి అబద్ధమాడి జరిగినది జరగనట్లు, అయినది కానట్లు మనిషి ఏం చేయగలడు? జరిగినది జరగనట్లు, కానిది అయినది కానట్లు ఏం చేయగలడు? చెప్పగలడు, చేయగలడు. ఓకే, గుడ్. ఇంకొక మాట, అబద్ధము కూడా ఆడగలడు. సో అందుకనే దేవుడు ఏం చేశాడంటే, మనిషికి కావలసినవన్నిటిని కూడా దేవుడు అన్నిటినీ క్లియర్గా ఇచ్చేసేసి, అడిగే సమయానికి ఈ మనిషి అబద్ధాలు ఆడగలడు, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగలడు అని కొన్నిటిని, నా పదాలు వినాలి, కొన్నిటిని దేవుడు సాక్షులుగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు నా అంశభాగం ఏంటంటే, దేవుడు మనిషి మీద పెట్టినటువంటి సాక్షులు. ఇది మన అంశభాగం. లేకపోతే దేవుడు మనిషి చుట్టూ పెట్టిన సాక్షులు. దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని చేసి, ఈ సకల చరాచర సృష్టిని చేసి, వీటిలో ఉన్న సమస్తాన్ని దేవుడు చేసి, దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చి, మనిషిని కూడా చేసి, మనిషిని ఆ సృష్టిలో పెట్టి స్వేచ్ఛనిచ్చేసేసి, ఈ మనిషిని దేవుడు తీర్పు తీర్చడానికి, అంటే మంచి బాటలో నడిపించడానికి, ఆయన బాటలో నడిపించడానికి, ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వాన్ని నిరూపించడానికి దేవుడు ఆలోచన చేసి, ఒకవేళ మనుషులు ఏమైనా సరే వాళ్ళు అబద్ధాలాడి ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయగలిగి, లేకపోతే జరిగింది జరగనట్లుగా వాళ్ళు అబద్ధాలాడి బొంకుతారేమోనని చెప్పేసేసి దేవుడు ఏం చేశాడంటే సాక్షుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సాక్షుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సో దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఒక సిస్టాన్ని పెట్టి, ఆ సిస్టంలో ఇలాగుంటే నువ్వు బాగుపడతావు, లేకపోతే మంచిది అని చెప్పేసేసి దేవుడు చెప్పి, ఒక సిస్టమ్ పెట్టేసేసి, సిస్టంలో ఎలా బ్రతకాలో చెప్పి, తన దగ్గరికి ఎలా రావాలో చెప్పి, తనతో ఎలా ఉండాలో చెప్పి దేవుడు మనిషికి అవకాశం ఇస్తే, మనిషి ఈరోజు పాపిగా మారిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో ఆ విషయంలో మనం ఆలోచన చేద్దాం. మనిషిని దేవుడు సహజమైనటువంటి 5 కోరికలతో దేవుడు, ఇది కంపల్సరిగా ప్రతి మనిషికి 5 కోరికలు ఉంటవి. నేను గతంలో కూడా కొన్నిసార్లు చెప్పాను. అయితే వాటిని ఒకసారి నేను గుర్తు చేసేసి ముందుకు వెళ్తాను. నెంబర్ 1, మొదటగా ఏంటంటే, చూడు, ఆకలిని దేవుడు పెట్టాడు మనిషికి. ఆకలిని పెట్టాడు. ఆకలిని పెడితే చూడు, ఆదికాండము 1వ అధ్యాయము 29-30 వచనాలు నేను చదువుతాను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న
విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చి ప్రతి వృక్ష ఫలములను, ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక ఆకలి అనేటువంటి కోరికను పెట్టి ఆహారాన్ని కూడా దేవుడు పెట్టాడు అన్నమాట. 3వ అధ్యాయం 17వ వచనంలో ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినొద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములను నీవు దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పులను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములో నీ పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారమును తిందువు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక నీవు తిరిగి మన్నైపోదు అని చెప్పాడు. సో నేనేమన్నానంటే, ఏం చెప్పాడు దేవుడయ్యా అంటే, కోరికను, ఆహారము అంటే ఆకలి అనేవాటి కోరికను దేవుడే పెడితే మళ్ళీ దేవుడేం పెడుతున్నాడయ్యా అంటే ఆహారాన్ని కూడా దేవుడే పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆహారాన్ని పెట్టి భూజంతువులు ఆహారంగా ఇచ్చి, ఆ కూర మొక్కలు ఆహారంగా ఇచ్చి, వృక్షఫలాలు ఆహారంగా ఇచ్చి, వీటన్నిటి ఆహారాన్ని దేవుడు తీరిస్తే మళ్ళా దేవుడు చెప్పిన మాట వినకపోతే దేవుడు శపిస్తే, దేవుడు శపించిన తర్వాత ఆయన ఏమని చెప్పాడంటే, నీ ముఖపు చెమట కార్చి నీవు ఆహారాన్ని తిందువు అన్నాడు. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనిషి ఆహారాన్ని సంపాదించుకోవడం కోసము ఏం చేయాలి? కష్టపడాలని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అంతకుముందు పాపం చేయకముందు చక్కగా అన్నీ ఇస్తే పాపం చేసేస్తే దేవుడు న్యాయవంతుడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, నువ్వు కష్టం చేసుకుంటే నీకు ఆహారం వస్తుంది, నీ ఆకలి తీరుతుందని దేవుడు చెప్పాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ ఆహారం కోసము అన్యాయం చేస్తూ ఉన్నాడు, ఈ ఆహారం కోసము లంచాలు తీసుకుంటున్నాడు, ఈ ఆహారం కోసము మోసం చేస్తూ ఉన్నాడు. దేవుని పద్ధతి ఏంటంటే కష్టపడి పని చేయమని దేవుడి పద్ధతి. సాతాను పద్ధతి ఏంటంటే అన్యాయం చేసేసేసి నువ్వు బ్రతుకు, లేకపోతే మోసం చేసేసి బ్రతుకు, లంచం తీసుకొని వచ్చి నువ్వు బ్రతుకు అని చెప్పేసి దేవుని పద్ధతి, ఆ సాతాను పద్ధతి. రెండవ కోరికను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రెండవ కోరిక ఏంటి? లైంగిక వాంఛ. సో దీన్ని దేవుడు ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎలాగా ఈ కోరికను దేవుడు తీర్చుకోవచ్చు అని చెప్పేసి అవకాశం ఇచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతున్నాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవలెను. దేవునికి స్తోత్రం. అంటే వివాహము అన్ని విషయాల్లో ఘనంగా ఎంచుకోవాలి, పాన్పు నిష్కల్మషమైనదిగా ఎంచుకోవాలి. అంటే ఏంటి? నీ లైంగిక వాంఛను తీర్చుకోవడానికి నీకు పెళ్ళిని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడి పద్ధతి. పెళ్ళి అయినట్టు తర్వాత మాత్రమే నీవు లైంగిక కోరికను తీర్చుకోవాలి, నీ భర్తతో తీర్చుకోవాలి, నీ భార్యతో తీర్చుకోవాలి. దేవుని పద్ధతి. సాతాను పద్ధతి ఏంటి? వ్యభిచారం ద్వారా నువ్వు కోరిక తీర్చుకోవచ్చు. సాతాను చెప్తున్నమాట. ప్రేమించడం ద్వారా నువ్వు కోరిక తీర్చుకోవచ్చు, లేచిపోవడం ద్వారా కోరిక తీర్చుకోవచ్చు. సాతాను పద్ధతి. ఈరోజు ఒక ముందు అడుగేసేసి కోర్టులు కూడా ఏం చెప్తున్నాయి అంటే, నచ్చితే ఎవరైనా కలిసి ఉండొచ్చు. అంత దూరం వచ్చింది. మూడో విషయాన్ని చూద్దాం. దేవుని పద్ధతి ఇందాకేంటి? వివాహం ద్వారా లైంగిక వాంఛను, కోరికను తీర్చుకోవచ్చు. కోరికను పెట్టిన దేవుడే, తీర్చుకునే పద్ధతిని కూడా పెట్టండి దేవుడే. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? వ్యభిచారం, ప్రేమించుకోవటం, లేచిపోవటం చేస్తున్నాడు. అది సాతాను పద్ధతి. దాన్ని పాపం అని బైబిల్ చెప్తా ఉంది. ఆకలి అయింది, ఆకలిని పెట్టింది దేవుడే. ఆకలి కొరకు దేవుడు కష్టపడి పని చేయమన్నాడు, కష్టపడి చెమటూర్చి ఆహారం తెచ్చుకోమన్నాడు. అది దేవుని పద్ధతి. వీళ్ళేంటి? సాతాను పద్ధతి. అన్యాయము, లంచము, మోసము, ఇది సాతాను పద్ధతి. మూడవ కోరిక సహవాసము.
చూడు, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలోనే ఈ మాటలు మనం చూస్తున్నాం. నేను గుర్తు చేస్తున్నానని చెప్పాను కదా, దానికోసం చూద్దామా. మరియు దేవుడైన యెహోవా మంచిది కాదని సాటి అయిన సహాయమును, అంటే ఇప్పుడు నేనేమన్నానంటే, ఒక మనిషి నీకు తోడు ఉండాలని దేవుడే ప్లాన్ చేసేసి ఆదాము కోసం హవ్వను తీసి వీళ్ళు సహాయము, సహవాసము, ఫెలోషిప్ ఉండాలి. అందుకనే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచింది యేసు ప్రభుని, మేము విన్నది యేసు ప్రభు గురించి మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి, మనం దేవుని బిడ్డలతో సహవాసం చేయాలా అంటే మనిషికి కంపల్సరీ సహవాసం అవసరము. చిన్నపిల్లలు కలిసి ఉంటారు, యవనస్తులు కలిసి ఉంటారు, రెండోది నడి వయసులు కలిసి ఉంటారు. అంటే ఏంటి, ప్రతి సమయంలో కూడా, ప్రతి స్టేజ్లో కూడా ఒక తోడు, ఒక సహవాసం అనేది మనిషికి అవసరమని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి చిన్నపిల్లలు ఆడుకుంటూ చూడు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంటారు, యవనస్తుల దగ్గరికి వెళ్ళిపోతుంటారు, నడి వయస్కుల దగ్గరికి. ఇది దేవుడు పెట్టిన పద్ధతి. అయితే దేవుని బిడ్డల సహవాసము, దేవుని బిడ్డలతో సహవాసము ప్లస్ దేవుడితో సహవాసము, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితోటి సహవాసము. దేవునికి స్తోత్రం. అంటే దేవునితో సహవాసం చేస్తే అది దేవుడు ఆలోచించే పద్ధతి. సహవాసము, తోడుగా ఉంటాడు దేవుడు, అది దేవుని పద్ధతి. కానీ సాతాను పద్ధతి ఏంటి, ఈరోజు ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళతో కొంతమంది సహవాసం చేస్తారు, కొంతమంది వ్యభిచారులతో సహవాసం చేస్తారు, కొంతమంది దొంగలతో అంటే ఏంటి, దొంగలతో, వ్యభిచారులతోటి సహవాసం చేస్తారు. ధనవంతుడు ఏదైనా హెల్ప్ చేస్తాడని సహవాసం చేస్తారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలు, మనిషి దేవునితో, దేవుని బిడ్డలతోటి సహవాసంలో ఉండాల. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, మరొకసారి, ఆకలి పెట్టింది ఆయన, కష్టపడి పని చేయమని చెప్పింది ఆయన, అది మంచిది. రెండోది, అంతకు మించి అన్యాయం చేస్తూ లంచాలు పుచ్చుకొని మనిషి బ్రతుకుతున్నాడు, అది పాపము. లైంగిక వాంఛన కోరికను పెట్టింది దేవుడు, వివాహం ద్వారా దాన్ని తీర్చుకోమని దేవుని పద్ధతి, అది మంచిది. తర్వాత వ్యభిచారం, ప్రేమించడం, లేచిపోవడం ద్వారా కోరికలు తీర్చుకున్నారు. సో కనుక అది పాపము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అది అదే మూడోది సహవాసం ఏంటి, దేవుని బిడ్డలతోనూ తర్వాత దేవునితోనూ యేసుక్రీస్తు వారితోనూ సహవాసం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. కానీ వ్యభిచారులతో, దొంగలతోటి, మరి ధనవంతులతోటి, ఇంకా రకరకాలుగా సహవాసాలు చేస్తున్నారు, అది పాపమని బైబిల్ చెప్తా ఉంది. నాలుగోది, గొప్పవారు కావాలి అంటే బాగా గొప్పవాళ్ళు అయిపోవాలనేటువంటి వాంఛ, కోరిక, అది నాలుగో కోరిక. గొప్ప విషయం ఏంటంటే, దేవుని కుమారునిగా ఉండడం కంటే గొప్పదైనది ఈ భూమి మీద లేనే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మా తండ్రి అని చెప్పుకోవడం అనేది కంటే గొప్ప విషయం లేదు. నీకు డబ్బులున్నా, ధనమున్నా, బలమున్నా, కులమున్నా, జలమున్నా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కూడా, కారులున్నా, మేడలున్నా, మిద్దెలున్నా, ఇది పెద్ద గొప్ప కాదు. కానీ దేవునికే నీవు కుమారుడిగా, కుమార్తెగా ఉండడం అనేది గొప్ప విషయం. దేవునికి స్తోత్రం చెప్పు. సో నేనేమన్నానంటే, అంతకంటే గొప్పది లేనే. అందుకని మనం ఏమంటాం కదా, ప్రేమ కలిగిన సో తండ్రి అంటాం కదా. అంటే దేవుణ్ణే తండ్రిగా పిలవడం, దేవునికి మనం కుమారులుగా, కుమార్తెలుగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. ఓకేనా. కానీ ఈరోజు గొప్పతనాన్ని ఎక్కడ ఎత్తుకుతున్నారు లోకంలో? ఆస్తిలో, అంతస్తులో, కులములో, బలములో ఎత్తుకుతున్నారు. కొంతమంది ఆస్తిని చూసి గొప్పవాళ్ళు అనుకుంటారు, కొంతమంది అంతస్తుని చూసి గొప్పవాళ్ళు అనుకుంటారు, కొంతమంది కులాన్ని చూసి గొప్పవాళ్ళు అనుకుంటారు, కొంతమంది ఏమో బలాన్ని చూసుకుని గొప్పవాళ్ళు అనుకుంటారు. ఆ కుటుంబం ఎంత ఉందో తెలుసా? పుట్టిదే ఆ కుటుంబం ద్వారా టార్చర్ అంతా ఇతనికే తప్ప, పైకి అలాగంటాడు. పెద్ద కుటుంబం అయితే ఎక్కువ టార్చర్ ఉంటుంది కదమ్మా, ఉంటుందా లేదా? కుటుంబం పెద్ద అయితే టార్చర్లా కాదా? ఫంక్షన్ చేసేటప్పుడు చూడాలా,
టార్చర్. ఓకేనా? సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒకటి, ఈ ఆస్తి, అంతస్తు, కులము, బలము చూసుకొని మేము గొప్పోళ్ళం అనుకుంటారు. అది సాతాను పద్ధతి. ఫైనల్గా ఇంకోటి చెప్తున్నాను నేను. భద్రత అనేది మనిషి కోరుకుంటాడు, అదొక కోరిక. ఎక్కడ భద్రత అయ్యా అంటే మనిషికి భూమి మీద ఎక్కడా భద్రత లేదు. దేవుని సంఘములో, దేవుని సమాజములో, దేవుని మందిరంలో దేవునితో ఉంటే తప్ప భద్రత ఈ లోకంలో భద్రత లేనే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు ఈ సిస్టమ్ను పెట్టేసి ఇలా చేస్తే మంచిదని దేవుడు చెబితే అవి చెయ్యకుండా మనిషి దానికి వ్యతిరేకంగా చెయ్యడమే పాపము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అందుకనే చూడు, ఒకసారి మనకు తెలిసిన వచనాన్ని చూద్దామా ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం త్వరగా చూద్దామా. ఇంకొకళ్ళు తీస్తారు కదా, కీర్తన 18వ కీర్తన 30వ వచనాన్ని కూడా చూద్దాం. ముందు 18వ కీర్తన చూద్దామా. 18వ కీర్తన 30వ వచనం. దేవుడు అంతే. దేవుడు ఎవరు చెప్పాలా? దేవుడు ఎవరు? యథార్థవంతుడు. అది చదువుదామా, ప్రసంగి చదువుదామా. కనుగొన్నాను ఏమంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రాలను కల్పించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు ప్రాబ్లం మనిషిదా దేవునిదా? మనిషిదే. దేవుడు ఏం చేశాడు? మనిషిని తయారు చేశాడు, ఆహారాన్ని పెట్టాడు. సంతోషంగా తినకుండా వాళ్ళు ఏం చేశారంటే దేవుని మాటకి వ్యతిరేకంగా మారిపోతే చెమటోర్చి ఆహారం తెచ్చుకోమన్నాడు, వివాహం చేసుకుని లైంగిక వాంఛను తీర్చుకోమన్నాడు, దేవుని బిడ్డలతోటి దేవునితో సహవాసంలో ఉండమన్నాడు. ఆ దేవుని కుమారుడిగా ఉండడం చాలా గొప్ప అని చెప్పేసి దేవుడు చెప్పాడు. అలాగనే భద్రత దేవునిలో, దేవుని సంఘములో, దేవుని మందిరంలో, దేవుని సహవాసంలో భద్రత ఉండదు తప్ప ఈ లోకంలో ఏమి లేదని దేవుడు చెబితే వీటిని విడిచిపెట్టి తంత్రాలు కల్పించుకొని ఆ మాయల మంత్రాలతోటి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ పాపము చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే ఈ విధానాలన్నిటినీ, మనిషి కల్పించుకున్న తంత్రాలన్నిటినీ దేవుడు ఏం చేశాడంటే పాపముగా ఎంచాడు. దేవునికి స్తోత్రం. సో ఈ పాపము ఎంతసేపు చెప్పి పాపము చెయ్యొద్దు, పాపము చెయ్యొద్దు, పాపానికి శిక్ష ఉంది, పాపానికి శిక్ష ఉంది, దేవుణ్ణి నమ్ముకోండి అని రకరకాలుగా ఎన్ని చెప్పినా కూడా మనిషి విన్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు, మళ్ళా వింటున్నాడు, ఇన్ని భయపడినట్టు నటిస్తున్నాడు, మళ్ళీ పాపం చేస్తున్నాడు. ప్రార్థన చేస్తాడు, పాపం చేస్తాడు, వాక్యం వింటాడు, పాపం చేస్తాడు, వాక్యం చెబుతాడు, పాపం చేస్తాడు, తర్వాత సువార్త చెబుతాడు, పాపం చేస్తాడు, దేవుని ఆరాధన చేస్తాడు, పాటలు పాడతాడు, పాపం చేస్తుంటాడు, తర్వాత దశంభాగాలు ఇస్తాడు, పాపం చేస్తాడు. వీళ్ళు కూడా అలా చేస్తూ ఉంటే మరి దేవుణ్ణి నమ్మనోళ్ళు ఏకంగా పాపం చేస్తూ ఉంటే టోటల్గా ఏదేమైనా దేవుణ్ణి నమ్మినా నమ్ముకోకపోయినా మరి ఆ బిడ్డలందరూ, దేవుడి చేత తయ్యబడిన వాళ్ళందరూ కూడా పాపము చేస్తూ ఉంటుంటే దేవుడు వదిలేస్తాడా? వదలడు కదా. వదులుతాడా? చెప్పండి, చెప్పండి. వదులుతాడా? వదలడు. మరి ఒకవేళ మేము చేయలేదు ప్రభు అని అబద్ధం ఆడితే? చేయలేదు ప్రభు అని అబద్ధం ఆడితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇలా అబద్ధం ఆడితే అవకాశం ఉంది కాబట్టి దేవుడు మన చుట్టూ సాక్షులను పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. చెప్పండి పురుషులందరూ, దేవునికి స్తోత్రం. సో నేనేమన్నానంటే దేవుడు ఏం చేస్తాడంటే సాక్ష్యం అడుగుతాడు. చూడండి, మొదటి సాక్షులను పిలుస్తున్నాను నేను, ఓకేనా? రెండోది చూద్దాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి సాక్షులు నెంబర్ 1 త్వరగా చూద్దామా. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. గోడల్లోని రాళ్ళు అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే గోడల్లో రాళ్ళు మొరపెట్టడం ఏంటి? అదే కదమ్మా నీ డౌట్. నువ్వు చదివింది కరెక్టే. గోడల్లో రాళ్ళు మొరపెడుచున్నవి, తర్వాత దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నవి. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను, నువ్వు రాయితో మాట్లాడగలవా? నువ్వు రాయితో మాట్లాడగలవా? ఎవరు మాట్లాడగలరు? దేవుడు రాయిని పిలిస్తే రాయి పలుకుతుందా పలకదా? చెప్పండి.
సముద్రంతో ఆగిపో అన్నాడు. సముద్రంతో ఆగిపోన్నాడు. ఆగిపోయిందా? గాలిని గద్దించగా అది ఎలాగైపోయిందంట? నిమ్మలం అయిపోయింది. అంటే గాలితో మాట్లాడా? చెప్పండి, మాట్లాడా? గాలికి వినపడిందా? వినపడిందా లేదా? నిమ్మలమైందా లేదా? అంటే ఇప్పుడు గాలి వింటది కదా, వింటదా లేదా? వింటుంది కదా. మాట్లాడింది ఎవరు? రాళ్లతో మాట్లాడగలడా? ఒక చోట అంటాడు రాళ్ళు ఏం చేస్తాయట, ఇంకో చోట చప్పట్లు కొడతాయి. మీరు కొట్టబాకండి అమ్మా, మీరు రాళ్ళ. నేనేమంటానంటే వాళ్ళు అంటారు కదా, అయ్యా ఇదిగో మీ వాళ్ళందరూ కేకలేస్తున్నారు, వాళ్ళని ఆపండి అని చెప్పేసి అంటే ఆయన అంటాడు కదా, వాళ్ళు కనుక ఆపేస్తే ఈ రాళ్ళు ఏం చేస్తాయట? చప్పట్లు కొడతాయి. ఒకవేళ మీరు అబ్రహాం, అందాక శంకర్ చెప్పినట్లు మీరు అబ్రహాం సంతానం అనుకుంటున్నారు, మీ దేవుడు చెప్తుంది, దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ల ద్వారా పిల్లలను కూడా. నేనేమన్నా అంటే దేవుడు రాళ్లతో మాట్లాడితే రాళ్ళు కూడా ఆయనతో మాట్లాడతాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తుందంటే గోడల్లో రాళ్ళు ఏం చేస్తున్నాయి? మొరపెడ. దానికి ప్రత్యుత్తములు అంటే జవాబు ఎవరు చెప్తున్నారు? దూలాలు. అంటే అప్పుడు దూలాలు ఉండేవి, పూరింటికి దూలాలు ఉండేవి కదా, ఉండేవి కదా. ఆ దూలాలంట ఏం చేస్తున్నాయట? మొరపెడుతున్నాయి. అంటే ఒక రూములో మనం చేసే పాపము చూడలేక రాళ్ళు సహించలేక రాళ్ళట, ప్రభువా ఈ 4 గోళ్ల మధ్య ఆడికి ఇచ్చిన పాపపు సొమ్ము లెక్క పెట్టుకుంటున్నాడు. ఆడు ఇలా ప్రభువా 4 గోళ్ల మధ్య ఆడు భయంకరంగా వ్యభిచారం చేస్తున్నాడు, ఎవరు చూడలేదని తలపేసుకొని రాళ్ళు చెప్తే సార్ రాయిగా సార్ సిమెంట్ ఉందంటే ప్రతి ఇంటికి పునాది రాయి. దేవునికి స్తోత్రం. రాయి అట మాట్లాడుతుంది. దూలాలు కూడా నిజమే ప్రభువా, నేను చూశాను, నిజమే ప్రభువా అని. రాళ్ళు దూలాలట మన పాపానికి సాక్ష్యం అట. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చూడు, రెండవ సాక్షిని చూద్దామా? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. సారీ ఒక నిమిషం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యము ఇస్తుంది. అంటే నువ్వు పాపం చేసినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, నువ్వు పాపం ఇప్పుడు నీ ముఖము, నువ్వు చాలా టాలెంటెడ్, నేను పాపం చేసినా కూడా నేను అసలు కనబడను, ఎవరికి అనిపించదు అని చెప్పేసి, నాకు తెలివి ఉంది కదా, నాకు తెలివితేటలు ఉన్నాయి కదా, నాకు బ్రహ్మాండంగా ఉంది కదా, నాకు జ్ఞానం ఉంది కదా, నాకు మాటలు వచ్చు కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా కవర్ చేయాలని చూస్తావు. కానీ దేవుడు నీ ముఖాన్ని చూసినప్పుడు నీ ముఖం కనబడుతుందట, ఆ లక్షణం సాక్ష్యం చెప్తుందట, ప్రభువా వీడు పాపం చేశాడు అని. దేవునికి స్తోత్రం. అంటే లక్షణము అంటే ఎక్కడ ఏమని మాట్లాడుతుంది? ఇక్కడ వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇస్తుందట. రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నవి. రెండోది వారి ముఖ లక్షణము, వారు ముఖం అట సాక్ష్యం చెప్తా ఉందట, సాక్ష్యం చెప్తా ఉంది. రెండవది. మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చూద్దామా మూడో విషయాన్ని? 59వ యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుతున్నాం. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యములు పలుకుచున్నవి. దేవునికి స్తోత్రం. ఒకటి మనిషి మీద రాయి మొరపెడతా ఉంటే దూలాలు ప్రత్యుత్తరం ఇచ్చి ఈ రూములో వాడు చేసిన ఆమె చేసిన పాపం మీద అని చెప్పేసి దేవునికి మొరపెడతా ఉన్నవి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటయ్యా అంటే మరి
వారి ముఖ లక్షణం, పాపం చేసినోడి ముఖం, దొంగతనం చేసినోడి ముఖం, అబద్ధమాడేవాడి ముఖం, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా చేసినోడి ముఖం, వ్యభిచారం చేసినవాడి ముఖం, అంటే లేకపోతే నటిస్తున్న వాడి ముఖాన్ని కనుక చూస్తే ఆ ముఖం అట మనుషులకు కనబడకపోవచ్చు, కానీ ఆ లక్షణం అట దేవునితో మాట్లాడుతుందట. వారి ముఖం మాట్లాడదు, ప్రభువా ఈమె ఇందాకనే పాపం చేసింది. ఇంకొక మాటను మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతున్నాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు తరపున ఎవరయ్యా అంటే దేవుని సేవకుడు సాక్ష్యం. మీ ఇంటికి వచ్చి సువార్త చెప్తూ ఉన్నాడు, సాక్ష్యం అది దేవునికి. మీ వీధికి వచ్చి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, అది దేవుని తరపున సాక్ష్యం. అది దేవుని సేవకుడు వచ్చాడు, నా గురించి చెప్పాడు, విన్నావా? వినలేదు. ఎవరు సాక్ష్యము? దేవుని సేవకుడు సాక్ష్యం. వీధిలోకి వెళుతున్నాం, అమ్మా దేవుణ్ణి నమ్ముకో అని చెప్తున్నాం, దేవుని కోసం బ్రతుకు అంటున్నాం, మారు మనసు పొందు అంటున్నాం, పాపం చెయ్యొద్దు అంటున్నాము, ఇదిగో వ్యసనం చెయ్యొద్దు అంటున్నాం, వ్యసనాలు మానమంటున్నాము. దేవుని సేవకుడు ఎన్ని వందల సార్లు నీ ఇంటికి వచ్చేసేసి పాపం చెయ్యొద్దు, వ్యసనాలు మాను అని రకరకాలుగా ఎన్నిసార్లు దేవుని సేవకుడు చెప్పాడో అన్నిసార్లు కూడా అది నీ మీద సాక్ష్యం. దేవుని మందిరానికి రమ్మని దేవుని సేవకులు ఎన్నిసార్లు అడిగారు? అక్కడ దేవుని పని జరుగుతూ ఉంది, దేవుని పని జరుగుతుంది రా అని చెప్పేసి అంటే నువ్వేమనుకున్నావు అంటే ఏదో పిలిచారులే, పర్వాలేదులే, నాకు నచ్చినట్లు బ్రతుకుతాను. ఆఫ్టర్ ఒక నిద్ర కోసము మందిరాన్ని మానేసిన రోజులు ఉన్నాయి కదా. నువ్వు అనుకున్నావు కదా పర్వాలేదులే, దేవుడికి తెలుసు అనుకున్నామేమో. దేవుని సేవకుడు పిలిచాడు అంటే నువ్వు చచ్చావని అర్థం. చచ్చావంటే దాన్ని అని తెలుసా? దేవుడు రాసుకున్నాడు, సాక్షిగా నన్ను పెట్టాడని అర్థం. అనవసరంగా ఎందుకు పిలుస్తున్నాను నేను? నాకు ప్రేరేపించబడి అమ్మ ప్రార్థనకు వస్తావా, నాయన ప్రార్థనకు రావా అని నేను పిలిచానా, పాస్టర్ గారు పిలిచారా, అది సాక్ష్యం. వ్యసనాలు మానుకో, త్రాగుడు మానుకో అని నేను మాట్లాడానా, అది రాసుకుంటాడు సాక్ష్యం. ప్రభువా నేను చేయలేదు ప్రభువా, అయ్యా చేయలేదా? పాస్టర్ గారు చెప్పారు కదా వ్యభిచారం మానుకోమని చెప్పారు ప్రభువా, మరి అడగమంటావా పాస్టర్ గారిని అనేసరికి పాస్టర్ గారు నువ్వు చెప్పావా? చెప్పాను ప్రభా. ఎప్పుడు? పలానా టైంలో టక్ 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 డేట్లు వచ్చేస్తా అన్నీ చేస్తే సేవకుడు ఎన్నిసార్లు చెప్పాడో అంత లిస్టు కంప్యూటర్లా కనబడిపోద్ది ఆయన ముందు. ఎన్నిసార్లు సువార్త చెప్పిన వినకపోతే అది కనబడుతుంది, ఎన్నిసార్లు వ్యసనం మానకపోతే కనబడుతుంది. ఎవరిని సాక్షిగా పెట్టుకుంటాడు? దేవుని సేవకులను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, ఇంకొక మాట మనం చూద్దాం, ఇంకొక సాక్ష్యం చూద్దాం. యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాం. ఒకసారి అందరిని తీని తల్లి, మంచిది, థ్యాంక్ యూ, నువ్వే చదువు, గట్టిగా చదువు తల్లి. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీది సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకుంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం. అంటే నేనేమన్నానంటే మీరు సంపాదించాలని చెప్పేసి సంపాదించుకొని బంగారాన్ని బీరువాలో పెట్టుకొని, లేకపోతే ఒంటి మీద దిగేసుకున్న బంగారం. నేను బంగారం వేసుకోవడం తప్పంట్లా, దేవుని ఆజ్ఞను మర్చిపోవడం తప్పన్నాను, దేవుని మాట వినకపోవడం తప్పన్నాను. దేవుని కొరకు బ్రతకకుండా ఏకంగా ధనం కోసం, బంగారం కోసం, వెండి కోసము, మరి కనీసము కూలి వాళ్ళకి కూలి కూడా ఇవ్వకుండా బ్రతుకుతున్నా. ఆ బ్రతుకును బట్టి నీ ఒంటి మీద ఉన్న బంగారము తుప్పు పట్టినప్పుడు ఆ తుప్పు లేచి సాక్ష్యం చెప్తుందట, ఎంత దుర్మార్గుడు అని. దేవునికి స్తోత్రం. అంతే.
నేనేమంటున్నానంటే, రాళ్ళు సాక్ష్యము, దోలాలు సాక్ష్యము, నీ ముఖ లక్షణము సాక్ష్యము, దేవుని సేవకుడు సాక్ష్యము, నీ ఒంటి మీద ఉన్న బంగారానికి పట్టిన తుప్పు సాక్ష్యము. ఇంకొక మాట మనం చూస్తున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఏ స్థలమందైనను జనులు మిమ్ములను చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. దేవునికి స్తోత్రం. అంటే ఎంతమందికి నువ్వు సాక్ష్యం చెప్పి, ఎంతమందికి నువ్వు సువార్త చెప్పావు? చాలా మందికి చెప్పుకుంటూ వచ్చావు. మీ చిన్నాన్నకి చెప్పావు, మీ బాబాయికి చెప్పావు, మీ పెదనాన్నకి చెప్పావు, మీ పిన్నికి చెప్పావు, లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సాక్ష్యం నువ్వు సువార్త చెప్పావు. అయినా కూడా వాళ్ళు వినకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఎంత చెప్పినా వినకపోతే వాళ్ళ యొక్క పాద ధూళి దులిపేసి అక్కడి నుంచి రండి, ఆ దేవుడు ఆ ధూళిని సాక్ష్యంగా పెట్టుకుంటాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు కొట్టిన చాలా మంది సేవకులు ఏం చేస్తారంటే, సువార్తకి వెళ్తుంటే పెద్ద హీరోలాగా ఏదో అడ్డగించేసేసేసి, అయ్యా మేము కొడుతున్నామంటే కొడితే ఏమైంది? వాళ్ళ కింద ఉన్న ధూళి పలానా తారీఖున పలానా టైంలో పలానా వీధిలో పలానా చోట అలాగా కొట్టినప్పుడు ధూళి సాక్ష్యం. వదిలిపెట్టండి నాన్న. ఈ ప్రకృతిని ఇచ్చేసి, అందమైనటువంటి ప్రకృతిని ఇచ్చేసేసేసి, ఈ ప్రకృతిలో అన్నిటినీ పెట్టేసిన తర్వాత నీకు కోరికలను పెట్టి అవి ఎలా తీర్చుకోవాలో కూడా ఒక సిస్టాన్ని పెట్టి అన్నీ నీకు దేవుడు ఇచ్చిన తర్వాత దాన్ని దాటి నువ్వేం చేస్తున్నావు అంటే పాపం చేస్తూ ఉంటే దేవుడు సాక్షులు పెట్టుకున్నాడు. ఎవరు అంటే మనుషులు సాక్ష్యం చెబితే మొహమాటానికి చెప్పవేమోనని, లేకపోతే నేను సాక్ష్యం చెప్తే, ఇప్పుడు నేను కనుక సాక్ష్యం చెప్తే వాడు విరోధం అయిపోయి నాకు కావలసినప్పుడు రావాల్సినప్పుడు డబ్బులు ఇవ్వడేమో, వస్తువులు ఇవ్వడేమో అనేటువంటి ఫీలింగ్స్ మనుషులకు ఉంటాయేమో. ఈరోజు ఆ పాపిని కాపాడితే రేపు నన్ను కాపాడుతాననేటువంటి ఆ లాలోచి పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పేసేసి దేవుడు ఆ రాళ్లను సాక్షులుగా పెట్టుకున్నాడు, దోలాలను సాక్షులుగా పెట్టుకున్నాడు, ముఖ కవళికలు సాక్షులుగా పెట్టుకున్నాడు, దేవుని సేవకులు సాక్షులుగా పెట్టుకున్నాడు, వెండి బంగారం మీద పట్టినటువంటి తుప్పును సాక్ష్యంగా పెట్టుకున్నాడు, ఇంకా ఇన్ కేస్ దేవుని సేవకులను సాక్షులుగా పెట్టుకున్నాడు. ఆఖరికి సేవకుడు కింద ఉన్నటువంటి ఆ పాదాల ధూళిని సాక్షిగా పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వేమనుకున్నావంటే నేను పాపం చేసినా పర్వాలేదు, పాపం చేసినా వెళ్ళిపోతుంది, బద్ధకంతో ఉన్నా, నీరసంతో, చిన్న వాటికే, చిన్న నీరసానికి, చిన్న బద్ధకానికి. నిన్న నాకు చాలా ఆనందం కలిగింది. అన్నారావుకి కాలు ప్రాబ్లం వచ్చేసి నడవడానికి ఛాన్స్ లేకపోతే అతన్ని తీసుకొచ్చి ఒక కుర్చీ మీద కూర్చోబెట్టి ఇంకో కుర్చీ పెట్టి ఆ కుర్చీ మీద కాలు పెట్టేసేసి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. చప్పట్లు కూడా దేవుని నామానికి. ఉపవాస ప్రార్థనకు వస్తానండి, వచ్చాడ. ఉపవాస ప్రార్థన కూడా వచ్చాడట. చిన్న తలనొప్పికి దేవుని సంఘాన్ని వదిలేస్తున్నా. ఒక చుట్టం వస్తే నువ్వు ఎంతసేపు కూర వండుతావు, ఎంతసేపు భోజనం వండుతావు? అయ్యా కొంచెంసేపు నువ్వు రెస్ట్ తీసుకో, నేను మందిరానికి వెళ్ళి వస్తానని చెప్పడానికి ప్రాబ్లమా? చచ్చిపోతామయ్యా. చచ్చిపోయిన తర్వాత ఈ సాక్షులన్నీ లేచి నీ వైపు వేలు చూపిస్తవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇంకా ఏం జరుగుతుందయ్యా అంటే చూద్దాము, ఈ మాట చూద్దామా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు మనం ఇంకొక మాట అది చూడకముందు ఉన్నారు నాతోటి. దేవునికి స్తోత్రం. ఆ వచనాన్ని చూడకముందు మనం ఇంకో దాన్ని చూద్దాం. మనం అంటే ఇంకో దాన్ని చూసి మనం అటు వచ్చేద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం చదువు తల్లి. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట నుంచి భూమి ఆకాశములను, అంటే సాక్షులుగా ఎవరిని పిలుస్తున్నాడు? భూమిని, ఆకాశాన్ని. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. సో ఇప్పుడు నేనేమంటానంటే రాళ్ళు, దూలాలు, ముఖ కవళికలు, దేవుని సేవకుడు మరి దేవుని యొక్క మరి సేవకుని యొక్క పాదధూళి, తర్వాత వచ్చిన తర్వాత బంగారం మీదన తుప్పు, ఇవన్నీ కూడా ఏంటంటే భూమిలో దొరికే మెటీరియల్స్ అన్నమాట. భూమిలో దొరికేవి ఇవన్నీ కూడా. ఇవన్నీ భూమిలో కనబడతాయి. రాయి కనబడుతుంది, తర్వాత ధూళి కనబడుతుంది, సేవకుడు కనబడతాడు, బంగారం కనబడుతుంది, బంగారం మీద తుప్పు కనబడుతుంది, మరి నీ ముఖ కవళిక, నీ ఫేసు ఈ భూమి మీదే కనబడుతుంది. ఇవన్నీ కూడా భూమి మీద కనబడే వాటిని సాక్షులుగా పెట్టి ఏకంగా భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. అదృశ్యమైన సాక్షుల్ని ఇప్పుడు పిలవబోతున్నాడు ఆయన. ఎవరయ్యా అంటే ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనానికి వస్తున్నాం మనం. ముగ్గురు, తండ్రి, వాక్యము, దేవునికి స్తోత్రం. సో పరలోకములో టీం అనమాట ఇది అనమాట. బా బా ఇన్ని సాక్షులు పెడితే తప్పించుకుంటావా నువ్వు దేవుని ఉగ్రత నుంచి? నాకేం జరగట్లేదు, ఏం జరగదు ఇక్కడ, ఏమీ జరగదు. 70 సంవత్సరాల వరకు అందరూ హ్యాపీగా ఖానేకి లియే, పీనేకి లియే, సోనేకి లియే బండి నడుస్తుంది, గాడి చల్తా. కానీ ఒకటి మాత్రం, నీ ఆయుష్ కరిగిపోతూ ఉంది. సడన్గా జనాలు చనిపోతున్నారు. ఏంటయ్యా అంటే హార్ట్ అటాక్, పక్షవాతాలు, బ్రెయిన్ కొట్టేయడము, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఇందాక కుర్రోడు పులిట్లో సాక్ష్యం చెప్తున్నాడు. వాళ్ళ సార్ అట, ఒక అతను బండి మీద వస్తున్నాడట. బండి మీద వస్తుంటే చిలకపాలెం దగ్గర గుద్దేశాడట డివైడర్కి. పక్కన వేరేది వచ్చి గుద్దేసింది, చచ్చిపోయాడట. చాలా యవనస్తుడు. ఒక చిన్న పిల్లోడు, ఒక 25 బిలో, ఒక పిల్లోడి కట 25-30 బిలో ఉంటుంది, చాలా చిన్న వయసు. బాగోట్లేదని చెప్పేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఒక 1-2 నెలలు మెడిసిన్ వాడాడట, మందులు వాడాడట. కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్ చేస్తున్నారు. చావుకు దగ్గరగా ఉన్నాడు. సింపుల్. తప్పించుకోలేము. సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. షంట్లు వేస్తున్నారు, రిపేర్లు చేస్తున్నారు, ఏం జరుగుద్దో తెలియదు. తప్పించుకోలేవు, చావు నుండి తప్పించుకోలేవు. కానీ దేవుడు ఇవన్నీ పెట్టి 70 సంవత్సరాలు ఇచ్చి ప్రకృతిలో ఉన్న భోజనాన్ని మొత్తం నీకు ఇచ్చేసేసి నీలోంచి బిడ్డలను తీసుకొచ్చి వారికి పెళ్లిళ్ళు చేసి బిడ్డలు తీసుకొచ్చేసి ఆయుష్కాలను ఇచ్చి తిన్నంత తిండి, గాలి, నీరు, వెలుతురు, వర్షం వీటన్నిటిని ఇచ్చేసేసి దేవుడు సువార్తను నీ దగ్గరకు తీసుకొచ్చేసి దేవుడు నమ్ముకోమని చెబితే దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి మందిరంలోకి వచ్చి బాప్తిసం తీసుకుని అన్నీ చేసి ఆయన పాపం చేస్తూ ఉంటే ఆయన పాపం చేస్తే దేవుడు వదిలేస్తాడా? సాక్షులను పెట్టుకున్నాడు ఆయన. ఇంకా స్వార్థ చెబుతున్నా కూడా వినకుండా దేవుని సేవకులను కొట్టి గందరగోళం చేసి మేమేదో హీరోలు అయిపోయిన మీసాలు తిప్పేసి వాట్సాప్లో ఫోటోలు తీసి పెట్టేసి వీడియోలు తీసి పెట్టినంత మాత్రాన ఆయన సేవకుడి కింద ఉన్న పాద ధూళి సాక్షిగా మారి రేపు నిన్ను నరకంలో వేసే రోజు ఉంది కాబట్టి అది వదిలేస్తాడు ఆయన. పరలోకంలో నుంచి ఏంటంట 8వ వచనంలో, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడు ఇక్కడ ఒక మాట. ఇప్పుడు సాక్ష్యము చూడు, మనం బాప్తిసం దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందయ్యా అంటే నీళ్ళల్లోకి దిగుతాం. నీళ్ళలోకి దిగినప్పుడు దేవుని సేవకుడైన నేనేం చెప్తానంటే, ఈ నీళ్ళలోకి వచ్చినప్పుడు ఈ నీళ్ళట సాక్ష్యం ఇస్తాయట. దేవుని సేవకుడు నీళ్ళల్లోకి దిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక ఏమని మాట్లాడతాడయ్యా అంటే, దేవుని సేవకుడు బాప్తిసం ఇచ్చి ప్రమాణము చేస్తూ ప్రమాణాన్ని నిర్వర్తిస్తూ ఇక నిబంధనలోనికి ఒక వ్యక్తిని తీసుకొస్తున్నప్పుడు దేవుని యొక్క సేవకుడు ప్రమాణం చేస్తూ ఉన్న సందర్భంలో ఆ సందర్భము నీళ్ల లోపల జరుగుతున్నప్పుడు ఆ నీళ్లు సాక్ష్యముగా మారతావట. దేవునికి స్తోత్రం. సో ఈయన నీళ్ళల్లో కూర్చున్నప్పుడు ఈయన నీళ్లు సాక్ష్యంగా మారితే ఇంకా ఏమని సెలవిస్తూ ఉంది చూడు. చూడు ఇక్కడ 7వ వచనాన్ని చదువుతున్నామా. 7 సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును,
అంటే ఇప్పుడు నేనేమన్నానంటే, ఇప్పుడు ఆత్మ సాక్ష్యం ఇస్తా ఉంది, నీళ్లు సాక్ష్యం ఇస్తున్నవి, రక్తము కూడా సాక్ష్యం ఇస్తుంటే ఈ ముగ్గురు ఏం చేస్తున్నారట? ఏకీభవించారట. అంటే ఒక మనిషి నీళ్ళలోకి వచ్చినప్పుడు నీళ్లు సాక్ష్యంగా ఉన్నవి. ఎప్పుడైతే మరి నేను ప్రార్థన చేసేసి నిబంధనలోనికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి అని చెప్పేసి నేను నీకు నీళ్ళల్లో ముంచానో, అదృశ్య రూపంలో యేసుక్రీస్తు రక్తము నీ తల మీద ప్రోక్షింపబడి నీ పాపాలన్నీ పరిహారం అవుతవి. దేవునికి స్తోత్ర. అంటే ఇప్పుడు అదృశ్య రూపంలో ఉన్న ఆత్మ సాక్ష్యంగా ఉన్నాడు, అదృశ్య రూపంలో ఉన్న రక్తం సాక్ష్యంగా ఉన్నాడుగా. యేసు రక్తం సాక్ష్యంగా ఉంది కాబట్టి రేపు రక్తం సాక్ష్యం చెప్తుంది, ఆత్మ సాక్ష్యం చెప్తాడు, నీళ్లు కూడా సాక్ష్యము చెప్పటం జరుగుతుంది. నేనేమంటున్నానంటే, ఈ సాక్ష్యాన్ని దేవుని సాక్ష్యము అంటాం. దేవునికి స్తోత్రం. అందుకని 9వ వచనంలో మనం మనుషుల సాక్ష్యమును అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యం మరీ బలమైనది. దేవుని సాక్ష్యం తన కుమారుని యేసుక్రీస్తు గూర్చినది. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలో తానే సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా, దేవుని నీ రక్షకుడుగా, లేకపోతే ఆ దేవుడిగా అంగీకరించి పాప పరిహారం కోసం కనుక నువ్వు బాప్తిసం తీసుకొనకపోతే తండ్రి సాక్ష్యంగా, అంటే ఆత్మ సాక్ష్యంగా ఉంటాడు, నీళ్లు సాక్ష్యంగా ఉంటుంది, రక్తం సాక్ష్యంగా ఉంటుంది. అంటే ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించేసి బాప్తిసం తీసుకుంటాడో తనలో తాను దేవునికి సాక్షిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ వదిలిపెట్టి దేవుని యొక్క మాటను వదిలిపెట్టేసి, దేవుని కార్యాలను వదిలిపెట్టేసి, దేవుని ఆజ్ఞలు వదిలిపెట్టేసేసి నువ్వు పాపం చేసుకుంటూ వెళ్ళిపోతే, ఇప్పుడు ఇందాక చెప్పాను లిస్ట్ అంతా కూడా, రాళ్ళు, దూలాలు, ముఖ కవళికలు, దేవుని సేవకుడు యొక్క పాద ధూళి, తర్వాత బంగారానికి పట్టిన తుప్పు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయట అంటే ఆకాశము భూమి ఇవన్నీ సాక్షులుగా చెప్పి ఇతను పాపి ఈమె పాపి అని సాక్ష్యం చెప్తే దేవుడు ఈజీగా తీర్పు తీర్చేస్తాడు. నేనేమంటున్నానంటే, వీటన్నిటినీ దేవుడు నీ మీద ఎలా పెట్టాడు? సాక్షులుగా పెట్టాడు. తప్పించుకుంటావా? దేవుని ఉగ్రతను తప్పించుకుంటావా? జాగ్రత్త. దేవుడు భయంకరుడు. దేవుని చేతిలో పడడము భయంకరం. మానుకుందాం పాపాన్ని. ఒకవేళ నువ్వు మానుకోపోయినా సాక్షులు ఉన్నారు. సాక్షులు సాక్ష్యం చెప్తే నరకం తప్పదా? ఇప్పుడే మానుకొని ప్రాణం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను ఎవరు చూడలేదని చెప్పేసి అనుకున్నానని మోకరించి ఆ మాటలు దేవుడితో చెబుదామా దేవునితోటి, ప్రభువా నన్ను క్షమించని చెబుదామా? అయ్యా నేను ఎవరు చూడట్లేదని పాపం చేస్తున్నానయ్యా, ఎవరు ఏం అనర్లే అనుకున్నానయ్యా, ఎవరు చెబుతారులే అనుకున్నానయ్యా, క్షమిస్తావులే అనుకున్నాను. ఎన్నోసార్లు అలాగ అనుకొని పాపము చేస్తూనే అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా అదిగో నా మీద సాక్షులు ఉన్నారయ్యా, అయ్యా ఎక్కడ తప్పించుకోగలనయ్యా, సాక్షులు ఉన్నారయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పగలవా? హల్లెలూయా. మోకరించి మాట్లాడదామా దేవుని సన్నిధిలో? మాట్లాడదామా? అయ్యా నీకు స్తోత్రాలయ్యా అని చెబుదామా? అయ్యా నా మీద సాక్షులైన సంగతి నేను మరిచిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు. గొప్ప దేవుడవు, శక్తిమంతుడు, సమర్థుడు అయ్యా, నీవు నాతో ఉన్న దేవుడవు నీకు స్తోత్రాలు. అయ్యా నా మీద సాక్షులు పెట్టిన దేవుడవు నీకు స్తోత్రాలు. నేను చెడిపోకూడదని, పడిపోకూడదని, పాపంలో మగ్గిపోకూడదని, నరకానికి వెళ్ళకూడదని నా మీద సాక్షులు ఉంచిన దేవుడవు అయ్యా, నీకే స్తోత్రాలు. అయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. నన్ను కాపాడడానికి నన్ను సరిచేయడానికి నన్ను ప్రేమించిన దేవుడవు అయ్యా. నన్ను ప్రభువా నీ రాజ్యంలో ఉంచడానికి ప్రభువా సాక్షులు పెట్టిన దేవుడవు నీకు స్తోత్రాలు. ఎంత మంచి దేవుడవో ప్రభువా. అయ్యా నేను పడిపోయి అక్కడే ఉండిపోతానేమోనని, అయ్యా అది అక్కడే ఉండిపోతానేమోనని, అక్కడే కుళ్ళిపోతానని, ఆఖరికి యుగయుగాలు నరకములో అగ్నిలో కాల్చబడతానని నా మీద సాక్షులు ఉంచి నన్ను ప్రభువా లేవనెత్తిన దేవుడవు నీకు స్తోత్రాలు. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నానయ్యా. వారి పాపాలు క్షమించబడును గాక, వారి పశ్చాత్తాపము దేవుని సన్నిధికి చేరును గాక, దేవుని కృప వారి మీద ఉండును గాక.
దేవునితో సమాధాన పడుదురుగాక, దేవుని కార్యాలు చూచుదురుగాక, ఈనాటి నుంచి సాక్షులను గమనించుదురుగాక, ఆత్మతో నడుచుదురుగాక, దేవుని కొరకు పాటుపడుదురుగాక, దేవుని రాజ్యములోని బిడ్డలు ఉందురుగాక. కార్యాలను నెరవేర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.